సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే విషయం వెలుగులోకి వస్తున్నాయి. సంతానం లేని వారికి ముందు ప్రాథమికంగా పరీక్షలు చేస్తారు. భర్త వీర్య కణాలలో తేడా ఉందా, భార్య గర్భసంచిలో కానీ లేదా ఇతరత్రా ఏమైనా లోపాలున్నాయా, పరీక్షలు జరిపి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఐవీఎఫ్ పద్ధతిలో అంటే భర్త వీర్య కణాలను భార్య గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం వంటి వైద్య విధానంతో వారికి సంతానం కలిగేలా వైద్యం చేస్తారు. ఆ విధంగా చేయటం సాధ్యం కాని పక్షంలో సరోగసి పద్ధతిలో సంతానం దక్కేలా చేస్తారు. సరోగసి అంటే దంపతులిద్దరి వీర్యం అండం కలయికతో ఏర్పడిన పిండాన్ని వేరే మహిళ గర్భంలో ఉంచి ప్రసవానంతరం పుట్టిన బిడ్డను దంపతులకు అప్పగించే ప్రక్రియ. ఇది పూర్తిగా భార్యాభర్తల అంగీకారంతోనే జరుగుతుంది. ఎందుకంటే దాతల నుంచి సేకరించిన వీర్య కణాలతో సంతానం పొందేందుకు చాలా మంది దంపతులు అంగీకరించారు. సంతానం తమ రక్తం పంచుకొని పుట్టిన వారే కావాలని కోరుకోవడమే ఇందుకు కారణం. అయితే సృష్టి ఆసుపత్రి మాత్రం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించింది. అటు ఐవీఎఫ్ ద్వారా కాకుండా ఇటు సరోగసి ద్వారా కాకుండా మీ వీర్య కణాలతోనే అండం తయారైందని, దానిని సరోగసి పద్ధతిలో వేరే మహిళ గర్భంలో ప్రవేశపెట్టామని చెప్పి 9 నెలల కాలం గడిచిన తరువాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని పట్టుకొని వారికి అప్పుడే జన్మనిచ్చిన బిడ్డను 80 లేదా 90 వేల రూపాయలకు కొనుగోలు చేసి దంపతులకు మీ వీర్య కణాలతోనే పుట్టిన బిడ్డ అని నమ్మించి అప్పగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది పిల్లల విక్రయ కేంద్రాలుగా ఐవీఎఫ్ ఆసుపత్రులు మారిపోయాయని చెప్పవచ్చు. కేవలం లక్షలోపు శిశువులను కొనుగోలు చేసి దంపతుల వద్ద నుంచి మాత్రం 35 నుంచి 40 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. తాజాగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు శిశు విక్రయాలకు పాల్పడుతున్నారని పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలు లేని దంపతులకు సరోగసి విధానంలో సంతానం భాగ్యం కల్పిస్తానంటూ నమ్మబలికిన సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత వారి నుంచి వీర్యం అండం సేకరించి హడావిడి చేసి చివరకు వేరెవరికో పుట్టిన బిడ్డను కొని వారికి అమ్మినట్టు తేలింది. మోసపోయిన దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నమ్రత, ఆమె అక్రమాలకు సహకరిస్తున్న ఆమె కుమారుడు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన దంపతులు పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో గత ఏడాది ఆగస్టులో ఆన్లైన్ లో వెతికి వారిద్దరూ సికింద్రాబాద్ లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు వెళ్లి అక్కడ డాక్టర్ నమ్రతను కలిశారు. వారికి 66,000 రూపాయల విలువైన పరీక్షలు చేయించిన ఆమె ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టరని, సరోగసి ద్వారా అయితే సంతాన భాగ్యం కలుగుతుందని వారిని నమ్మించింది. అందుకు 30 లక్షలు ఖర్చవుతుందని వారికి తెలిపింది. అందుకు అంగీకరించిన ఈ దంపతులు పుట్టిన బిడ్డకు DNA పరీక్ష చేసి తమ బిడ్డేనని నిరూపించి తమకు అప్పగించాలని షరతులు పెట్టారు. దానికి డాక్టర్ నమ్రత సరేనని 15 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఒప్పందం మేరకు ఈ దంపతులు గత సంవత్సరం సెప్టెంబర్లో విశాఖపట్నానికి వెళ్లి అక్కడున్న సృష్టి ఫర్టిలిటీ బ్రాంచ్ లో వీర్యం అండం ఇచ్చి వచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వారు ఆ దంపతులకు ఫోన్ చేసి అద్దె గర్భానికి ఒక మహిళ ఒప్పుకుంది, పిండాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టడం కూడా పూర్తయింది అని చెప్పారు. దశల వారీగా వారి వద్ద నుంచి ముందు మాట్లాడుకున్న డబ్బు వసూలు చేశారు. ఈ ఏడాది జూన్లో ఫోన్ చేసి సిజరీన్ ద్వారా ప్రసవమైంది, మీరొచ్చి మీ బిడ్డను తీసుకోండి అని చెప్పారు. దంపతులు విశాఖకు వెళ్ళగా ఆపరేషన్ ఖర్చుల పేరుతో మరికొంత డబ్బు వారి వద్ద వసూలు చేసి ఒక బాబును అప్పగించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వారి నుంచి దాదాపు 35 లక్షలు వసూలు చేశారు. ఇంత చేస్తే ఆ బాబు పోలికలు తమతో సరిపోవకపోవడంతో ఆ దంపతులకు అనుమానం వచ్చి DNA పరీక్ష చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో వారే ఢిల్లీలో DNA పరీక్ష చేయించుకున్నారు. శిశువు వారి బిడ్డ కాదని అక్కడ తేలిపోయింది. దీనిపై వారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బెదిరించాడు. దీంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. మోసపోయిన దంపతుల ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆ శిశువు ఆ స్కామ్ కు చెందిన ఒక జంట బిడ్డ అని తేలింది. హైదరాబాద్ లో ఉంటున్న ఆ జంటను విమానంలో విశాఖకు తరలించి అక్కడే ఉంచి పిల్లాడు పుట్టగానే వారికి 80,000 చేతిలో పెట్టి ఆ శిశువునే సికింద్రాబాద్ దంపతులకు అమ్మేసినట్టు వెల్లడైంది. డాక్టర్ నమ్రతకు తమ బిడ్డను విక్రయించిన అస్సాంకు చెందిన దంపతులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా గర్భం దాల్చి తమ కడుపులో ఉన్న బిడ్డలను పెంచడానికి ఇష్టపడని మహిళలను, పుట్టిన బిడ్డలను అమ్మేయడానికి సిద్ధంగా ఉండేవారిని గుర్తించి వారి దగ్గర నుండి శిశువులను కొనుగోలు చేసి ఆ శిశువులను సంతాన సౌఫల్యం కోసం వచ్చే దంపతులకు అమ్ముతున్న విషయం దర్యాప్తులో తమ దృష్టికి వచ్చిందని, ఈ కేసులో బాధితులు అలాంటి ఒక జంట అని పోలీసులు వివరించారు. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ తో పాటు విశాఖలో ఉన్న వారి బ్రాంచ్ పై కూడా రైడ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ సహా 8 మందిని అరెస్ట్ చేసినట్టు వివరించారు. డాక్టర్ నమ్రత బారిన పడి మోసపోయిన వారు వచ్చి నిలదీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ బెదిరించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఫర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ జయంత్ కృష్ణ చూసుకుంటున్నట్టు చెప్పారు. మూడో నిందితురాలు కళ్యాణిని విశాఖ క్లినిక్ లో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ చెన్నైరావు, గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎనస్థీషియా డాక్టర్ సదానందం, నర్సిన్ బేగం ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్ రద్దయినా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నడుపుతున్నారని, అన్ని అనుమతులు ఉన్న క్లినిక్లలో నిపుణులు మాత్రమే నిర్వహించాల్సిన సంతాన సాఫల్య ప్రక్రియలను వీరు అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 10కి పైగా కేసులు నమోదయ్యాయని, ఆ కేసులపైన దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు. గతంలోనే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ను లైసెన్స్ ను రద్దు చేశామని, అయినా అక్రమంగా నిర్వహిస్తున్నారని డిహెచ్ఎంహెచ్ వెంకట్ తెలిపారు. ప్రస్తుతం శిశువును అమీర్పేట్ లోని శిశు విహార్ కు తరలించామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటువంటి ఆసుపత్రులకు అనుబంధంగా ఉంటూ డబ్బు ఆశ చూపించి హైదరాబాద్ లో పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి అహ్మదాబాద్ లో ఫెర్టిలిటీ సెంటర్ కు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ముఠాగా ఏర్పడి వీర్య కణాల దందా నడుపుతున్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ స్పెరమ్ టెక్ పేరుతో వారు నిర్వహిస్తున్న స్పెరమ్ బ్యాంకుల్లోని యంత్రాలు, రిజిస్టర్లతో పాటు సరోగసి అప్లికేషన్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రష్మి పెరుమాల్ వెల్లడించారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో బ్లూసీ హోటల్ పై అంతస్తులో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ ఉంది. దాని యజమాని పంకజ్ సోని. అతడు కొంతమందిని తన వద్ద ఉద్యోగులుగా, ఏజెంట్లుగా, టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వారి సహకారంతో వయసులో ఉన్న స్త్రీలు, పురుషులకు డబ్బు ఆశ చూపించి వారి నుండి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు. సేకరించిన అండాలను, వీర్యాన్ని అహ్మదాబాద్ లోని ఒక ఫర్టిలిటీ సెంటర్ కు తరలిస్తున్నారు. అండాలు ఇస్తున్న డోనర్స్ కు డిమాండ్ ను బట్టి 1000 నుండి 4000 రూపాయల దాకా చెల్లిస్తున్నారు. ఈ అక్రమ దందా గురించి విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోని, క్యాషియర్ సంపత్, ఉద్యోగులు శ్రీను, జితేందర్ కుమావత్, బ్రోకర్లు శివ, మణికంఠ, ఎగ్ డోనర్స్ కన్సారి బరోలను అరెస్ట్ చేశారు. అమ్మ అని పిలిపించుకోవాలన్న దంపతుల ఆశను ఈ విధంగా తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న నమ్రత లాంటి డాక్టర్లు, లక్షలాది రూపాయలను దండుకుంటున్న సృష్టి లాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.